హలో ఎవరీవన్, దిస్ ఇస్ సుబ్బారావు మోబ్దేవి యాప్టిట్యూడ్ ఫ్యాకల్టీ. ఫ్రెండ్స్, నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. నా వీడియోస్ నోటిఫికేషన్గా రావాలంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈరోజు టాపిక్ టైమ్ అండ్ వర్క్ కంటిన్యూషన్ ఇన్ ఆర్ఎస్ అగర్వాల్. క్వశ్చన్ నెంబర్ 30. ఏ 18 రోజుల్లో చేసే పనిని బి 15 రోజుల్లో పూర్తి చేస్తాడు? 10 రోజులు బి పని చేసి మానేశాడు. మిగతా పనిని ఏ ఒక్కడే చేయడానికి పట్టే కాలము. ఏ 18 రోజుల్లో చేసే పని బి 15 రోజుల్లో చేస్తాడంట. ఈ రెండింటి ఎల్సిఎం ఎంత అవుతుంది? హైయెస్ట్ నెంబర్ 18 కనుక 90 ఎల్సిఎం. ఓకే, ఏ బి. ఏ 18 90లో 5 టైమ్స్, 15 90లో 6 టైమ్స్. మొత్తం 90 యాపిల్స్ ఉన్నాయి. ఏ రోజుకి 5 తింటాడు, బి ఒక్కడే రోజుకి 6 తింటాడు. ఏమైంది? 10 రోజులు బి పని చేసి మానేశాడంట. అంటే రోజుకి 6 తింటే 10 రోజుల్లో ఎన్ని తింటాడు? 10 6 60. ఓకేనా? 90 యాపిల్లో 60 యాపిల్స్ తీసేస్తే ఎంత ఉంటుంది? 30 యాపిల్స్ ఉంటాయి. ఈ 30 యాపిల్స్ మిగతా పని అన్నాడు. మిగతా పని ఏ ఒక్కడే చేస్తే ఈ 30 యాపిల్స్ ఏ ఒక్కడే తింటే ఎన్ని రోజులు పడుతుంది? ఏ 30 రోజుకి 5 తింటాడు. 30/5 అంటే 5, 30లో 6 టైమ్స్, 6 రోజులు పడుతుంది. ఓకేనా? మనం ఎప్పుడు ఎఫిషియన్సీ మెథడ్లోనే చేయాలని చెప్పుకున్నాం. ఈ మెథడే ఫాలో అవ్వండి. చాలా సింపుల్గా, ఈజీగా అయిపోతుంది. ఇది వేరే మెథడ్లో చేసినా కానీ సింగిల్గా ఇచ్చాడు కనుక ఏ కనుక్కోమన్నాడు కనుక ఈజీగా ఫ్రాక్షన్ రివర్స్లో చేసుకుని మిగిలిన పని కనుక్కుంటాం. అలా కనుక్కోవచ్చు. 2 3 అలా ఇచ్చినప్పుడు కొంచెం కష్టం అయిపోతుంది. కనుక ఈ మెథడ్నే ఫాలో అవ్వండి, ఎఫిషియన్సీ మెథడ్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 31. ఏ మరియు బిలు వరుసగా 15 మరియు 10 రోజుల్లో ఒక పనిని చేస్తారు. ఇద్దరు కలిసి 2 రోజులు పని చేశాక బి వదిలివేయవలసి వచ్చింది. ఏ ఒక్కడే మిగతా పనిని పూర్తి చేస్తే మొత్తం మీద పనికి పట్టే కాలము. మొత్తం అన్నాడండి. అంటే ముందు ఇద్దరు కలిసి చేసిన పని మరియు మిగిలిన పని ఏ ఒక్కడే చేసిన దానికి యాడ్ చేయాలి. గుర్తుంచుకోండి, మొత్తం పని. లేకపోతే ముందు క్వశ్చన్లో ఏమన్నాడు? ఏ ఒక్కడే చేస్తే మిగతా పని అన్నాడు. ఓకేనా? మొత్తం పని అంటే ఇద్దరు చేసిన పని కలుపుకోవాలి. చూడండి, ఏ 15 రోజుల్లో చేస్తాడంట, బి 10 రోజుల్లో చేస్తాడంట. ఎల్సిఎం ఎంత అవుతుంది? 60. 30 కదా, 30. 15 హైయెస్ట్ నెంబర్ కనుక 15 డబుల్ చేస్తే 30. 30లో 10 కూడా పోతుంది కనుక కారణాంకమే కనుక ఏ బి. 15 30లో 2 టైమ్స్, 10 30లో 3 టైమ్స్. 30 యాపిల్స్ ఉన్నాయి. ఏ రోజుకి 2 తింటాడు, బి 3 తింటాడు రోజుకి. ఓకేనా? ఇద్దరు కలిసి 2 రోజులు చేస్తే ఇద్దరు కలిసి రోజుకి 2 + 3 5 తింటారు. 2 రోజుల్లో ఎంత తింటారు? 10. ఓకేనా? 2 రోజులు పని చేశాక బి వదిలేసి వెళ్ళిపోయాడు. ఓకే, ఇక్కడ 2 రోజులు చేశారు ఇద్దరు. 10 యాపిల్స్. 30లో 10 యాపిల్స్ తీసేస్తే ఎంత? ఏం లేదు, ఈ క్వశ్చన్స్ అంతా మల్టిప్లికేషన్, ఎడిషన్, సబ్ట్రాక్షన్ వస్తే చాలు. ఓకేనా? ఎల్సిఎం ఎలాగో మనకి ఈ టాపిక్కి కంపల్సరీ అని చెప్పాం కనుక కూడిక, తీసివేత, గుణకారం వస్తే చాలు. సింపుల్గా చేసేయచ్చు. ఏముంది? ఇద్దరు కలిసి 5 తింటారు రోజుకి. 2 రోజుల్లో 10 తింటారు. 30లోంచి 10 తీసేస్తే మొత్తం 30 యాపిల్స్లో 10 తీసేస్తే 20 ఉంటాయి. ఈ 20 ఎవరు తినాలి? బి మానేస్తే ఏ ఒక్కడే తినాలి. ఓకే, 20 యాపిల్స్ని ఏ రోజుకి 2 తింటాడు. రోజుకి 2 తింటే 10 రోజులు పడుతుంది. ఓకేనా? 10 రోజులు మొత్తం పని అన్నాడు. మిగతా పని ఏ ఒక్కడే చేస్తే 10 రోజులు పడుతుంది. మొత్తం పని అంటే ఆల్రెడీ ఇక్కడ 2 రోజులు ఇద్దరు కలిసి చేశారు కదా, అప్పుడు ఏమవుతుంది? 10 + 2 12 days. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. దీనిలో 10 కూడా ఇస్తాడు చూడండి ఆప్షన్. ఓకేనా?
ఆన్సర్ కంటే ముందే 10 ఇచ్చాడు. అంటే ఏంటి, కన్ఫ్యూజ్ అవడం కోసం అనమాట. లాస్ట్లో మనకి ఆన్సర్ ఏమొచ్చింది, 10 days వచ్చింది కదా. 10 కాదు ఆన్సరు. ఫస్ట్ వీళ్ళిద్దరూ కలిసి చేసిన పని కూడా యాడ్ చేసుకోవాలి, 2 రోజులు, మొత్తం 12 days. సి ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక పనిని ఏ 24 రోజుల్లో, బి 9 రోజుల్లోనూ, సి 12 రోజుల్లోనూ చేయగలరు. బి మరియు సిలు కలిసి ఒక పనిని మొదలుపెట్టిన 3 రోజుల తర్వాత మానేశారు. మిగతా పని ఏ చేయడానికి పట్టే కాలము. ముగ్గురు ఏ 24, బి 9 రోజులు, సి 12 రోజులు చేయగలరంట. బి మరియు సిలు కలిసి పని మొదలుపెట్టి 3 రోజులు చేసి మానేశారంట. మిగతా పని ఏ చేయాలి. ఏ ఒక్కడే చేయడానికి పట్టే కాలం. చూడండి, ఏ 24, బి 9 రోజులు, సి 12 రోజులు చేస్తారు విడివిడిగా చేస్తే ఆ పని. ఎల్సిఎం ఎంత అవుతుంది, 24కి 12 కారణాంకం అవుతుంది, 9 కాదు కనుక దీన్ని డబుల్ చేస్తే 48. 48కి కూడా కాదు, ఇది 72. 3 times చేస్తే 72. ఏ బి సి. 24 72లో 3 times, 9 72లో 8 times, 8 9 72, 12 72లో 6 times. ఓకే, మొత్తం 72 యాపిల్స్ ఉన్నాయి. ఏ ఒక్కడే తింటే 3 తింటాడు రోజుకి, బి ఒక్కడే తింటే 8 తింటాడు, సి ఒక్కడే తింటే 6 తింటాడు. ఓకే, ఏమైంది, బీసీలు కలిసి మొదలుపెట్టారు పని. బీసీలు వీళ్ళిద్దరు కలిసి రోజుకి 14 తింటారు. 8 + 6 ఎంత, 14. 3 రోజులకి ఎన్ని తింటారు, 3 14లు 42 యాపిల్స్ తింటారు. ఓకే, మిగిలిన ఎన్ని, 72లోంచి 42 తీసేస్తే ఎంత, 30. ఈ 30 యాపిల్స్ని ఎవరు తినాలి, బీసీలు మానేశారు కనుక ఏ తినాలి. ఏ రోజుకి ఎన్ని తింటాడు, 3 తింటాడు. 30 యాపిల్స్లో రోజుకి 3 తింటే 10 రోజులు. 3 30లో 10 times. ఓకే, 10 days. మిగతా పని అన్నాడు. మిగతా పని ఏ చేయడానికి పట్టే కాలం. మొత్తం పని అంటే ఈ 3 కూడా యాడ్ చేసుకుంటాం. ముగ్గురు బీసీలు కలిసి 3 రోజులు చేశారు కదా, అది కూడా యాడ్ చేసుకుంటే 13 అవుతుంది. కానీ మిగతా పని అన్నాడు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 33. 8 గంటల్లో 1,00,000 పుస్తకాలను పి మిషన్ అచ్చు వేయగలదు. 10 గంటల్లో క్యూ, 12 గంటల్లో ఆర్ అదే పని చేయగలవు. అన్ని మిషన్లు 9 AM మొదలుపెట్టి 10 AM వరకు పని చేసిన తరువాత పీను ఆపివేసి మిగతా 2 మిషన్లతో ఏ సమయానికి పని పూర్తి అవుతుంది. ఉజ్జాయింపుగా, అప్రాక్సిమేట్లీ. ఓకేనా, 1,00,000 పుస్తకాలు అనేది వర్క్ అండి. ఇది 8 గంటల్లో పి, క్యూ 10 గంటలు, ఆర్ 12 గంటల్లో చేస్తారు. 9 AM స్టార్ట్ చేసి 11 AM వరకు, అంటే 9 నుంచి 11కి ఎంత, 2 hours కదా. చూడండి, ఇప్పుడు పి 8 hours చేస్తున్న పని, క్యూ 10 hours, ఆర్ 12 hours చేస్తుంది. వీటి ఎల్సిఎం ఎంత, మొత్తం అనేది 1,00,000 పుస్తకాలు అనేది ఒకటే పని, ఎవరు చేసిన అదే పని. చూడండి, 12 కదా హైయెస్ట్ నెంబర్, 0 ఉంది కనుక 5తో మల్టిప్లై చేసామనుకో 60. 60కి ఇది కారణాంకం అవుతుంది, ఇది కాదు. ఓకే, దాని డబల్ 60కి డబల్ 120. లాస్ట్లో 0 రావాలి, ఎందుకంటే ఇక్కడ 10 ఉంది కనుక, 0 ఉంది కనుక ఈ నెంబర్లో. పి, క్యూ, ఆర్ 8 120లో 15 times, 10 12 times, 12 10 times. మొత్తం 120 యాపిల్స్ ఉన్నాయి. పి రోజుకి గంటకి 15 తింటాడు, క్యూ గంటకి 12 తింటాడు, ఆర్ గంటకి 10 తింటాడు. ఇప్పుడు ఏమైంది, 9 AM మొదలుపెట్టి 11 AM వరకు పనిచేసిన తర్వాత పీని ఆపేశారు. అన్ని మిషన్లు అన్నాడు కదా, ముగ్గురు కలిసి 2 గంటలు పని చేయాలి. అంటే 2 గంటల్లో ఎన్ని తింటారు, మొత్తం ఎంత, 15 + 12
27, 27 ప్లస్ 10 37, 37 ఇంటూ 2 మొత్తం గంటకి 37 యాపిల్స్ తింటారు ముగ్గురు కలిసి. 2 గంటల్లో 74, అంతేనా? 120లో 74 యాపిల్స్ అయిపోయినాయి, మిగిలి ఇంకెంత? ఇది 80 అనుకుంటే 40, 46, 46 యాపిల్స్ ఉన్నాయి. పీని ఆపేసిన తర్వాత మిగతా 2 మిషన్లు పీ తీసేస్తే మిగతా ఈ 2 ఎంత? క్యూ ప్లస్ ఆర్, ఈ 2 చేయాలి. 12 ప్లస్ 10 ఎంత? 22. ఓకే, ఈ 46 యాపిల్ని 22 రోజుకి గంటకి 22 యాపిల్ తినే క్యూ ప్లస్ ఆర్ వీళ్ళిద్దరు కలిసి ఎన్ని గంటలు పడుతుంది? 22 రోజులు ఎంత? 44, అప్రాక్సిమేట్లీ 2 అవర్స్. అంటే 11 AM పీని ఆపేస్తే తర్వాత 2 గంటలు పట్టింది కదా. 11 ప్లస్ 2 అంటే ఎంత? 13, 13 అంటే 1 PM. అర్థమైందా? చూడండి, మళ్ళీ చూడండి. పి గంటకి 8 గంటల్లో 1,00,000 పుస్తకాలను వచ్చేస్తుంది. క్యూ మనం ఏదైనా పుస్తకాలైనా ఏదైనా గంటల పని అయినా కానీ మనం యాపిల్స్గా తీసుకుందామని చెప్పాం. పి 8 గంటల్లో తింటుంది మొత్తం యాపిల్స్, క్యూ 10 గంటల్లో, ఆర్ 12 గంటల్లో. ఎల్సిఎం ఎంత? 120, 120 యాపిల్స్ ఉన్నాయి. పి 8 120లో 15 టైమ్స్, 10 120లో 12 టైమ్స్, 12 120లో 10 టైమ్స్. పి గంటకి 15 యాపిల్ తింటుంది, క్యూ 12 యాపిల్స్, ఆర్ 10 యాపిల్స్. 9 AM స్టార్ట్ చేసి 11 AM వరకు అంటే 2 గంటలు కదా. 2 గంటల్లో మొత్తం ముగ్గురు కలిసి 37 యాపిల్స్ తింటే గంటకి 2 గంటల్లో 74 యాపిల్స్ అయిపోతాయి. 120 యాపిల్లో 74 యాపిల్స్ పోతే 46 యాపిల్స్ ఉంటాయి. ఇది ఎవరు చేయాలి? పీని ఆపేశారు కదా 2 గంటల తర్వాత. మిగతాది క్యూ ప్లస్ ఆర్. 12 ప్లస్ 10 ఎంత? 22. 22 46లో ఎన్నిసార్లు? 2 గంటలు ఇంకా 2 మిగులుతుంది కదా. అప్రాక్సిమేట్లీ అన్నాడు, అందుకని ఉజ్జాయింపుగా 2 గంటలు. 11కి 2 యాడ్ చేస్తే ఎంత? 1 PM. 13 అంటే ఎంత? 12 మధ్యాహ్నం 12 గంటలు ప్లస్ 1 PM. 1 PM ఆన్సర్. ఓకే, మనం ఈ మెథడ్ ఫాలో అయితే ఎంత సింపుల్గా చేసేయచ్చో చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక పనిని ఏ మరియు బీలు కలిసి 30 రోజుల్లో, బి మరియు సిలు కలిసి 24 రోజుల్లోనూ, సి మరియు ఏలు కలిసి 20 రోజుల్లో చేయగలరు. 10 రోజులు ముగ్గురు కలిసి పని చేసిన తర్వాత బి మరియు సిలు మానేశారు. ఇంకా ఎన్ని రోజుల్లో ఏ ఆ పనిని పూర్తి చేస్తాడు? ఇంకా ఎన్ని రోజుల్లో? చూడండి, ఏ మరియు బిలు 10 రోజులు, బి మరియు సిలు 24, సి మరియు ఏలు 20 రోజుల్లో చేస్తారు. వీటి ఎల్సిఎం ఎంత అవుతుంది? హైయెస్ట్ నెంబర్ ఎంత? 30. ఓకే, 30కి ఈ 2 కారణాంకాలు కాదు కనుక డబల్ చేస్తే 60. 60కి ఇది కారణాంకం ఉంది, ఇది కాదు. 60కి డబల్ ఎంత? 120. 120కి 3 కారణాంకాలు అవుతాయి. ఏ ప్లస్ బి, బి ప్లస్ సి, సి ప్లస్ ఏ. చూడండి, 30 120లో 4 సార్లు, 24 120లో 5 సార్లు, 20 120లో 6 సార్లు. ఓకేనా? 120 యాపిల్స్ ఉన్నాయి. ఏబీలు ఇద్దరు కలిసి 4 తింటారు, బీసీలు ఇద్దరు కలిసి 5 తింటారు, సిఏలు ఇద్దరు కలిసి 6 తింటారు రోజుకి. 10 రోజులు ముగ్గురు కలిసి ఎన్ని తింటారు? ఈ మొత్తం ఎంత రోజుకి? 6 + 4 10, 10 + 5 15. 15 యాపిల్స్ రోజుకి 15 యాపిల్స్ తింటే చూడండి, ఇక్కడ 15 యాపిల్స్ అనేది 2 ఏలు, 2 బీలు, 2 సీలు కదా తినేది. ఓకేనా? అప్పుడు 15/2 కదా మొత్తం. ఏ ప్లస్ బి ప్లస్ సి తినేది. 15/2 అంటే ఎంత? 7.5 యాపిల్స్. చెప్పాం ప్రీవియస్ వీడియోస్లో.
ఇక్కడ ఇలా డబల్ డబల్ వచ్చినప్పుడు దీన్ని సగం అన్నా చేయాలి, లేకపోతే వర్క్ని డబల్ అన్నా చేయాలని చెప్పాం. దీన్ని సగం చేయాలంటే చూడండి, విడివిడిగా కనుక్కుందాం. చూడండి, ఏ ఎంత చేస్తాడు, ఈ రెండింటిని యాడ్ చేసి బీసీని తీసివేస్తే, దీన్ని తీసివేస్తే 2 ఏలు బీసీ ఉంటుంది. బీసీ క్యాన్సిల్ అయిపోతే 2A అవుతుంది. 2A ఈక్వల్ టు ఇదంతా ఈ రెండింటిని కూడి తీసివేయాలి కదా, 5. ఓకే, ఏ ఎంత అవుతుంది, 5/2 అంటే 2.5. ఏ ఎంత 2.5. ఏ ఇక్కడ 2.5 అయితే బి ఎంత అవుతుంది, మొత్తం 4లో 2.5 పోతే 1.5. ఓకేనా. ఇక్కడ 6 ఉన్నాయి, 6 తింటారు ఇద్దరు కలిసి. ఏ ఒక్కడే 2.5 యాపిల్ తింటే సి ఒక్కడే ఏం తింటాడు, 3.5 యాపిల్స్ తింటాడు. అంతేనా. వీళ్ళిద్దరు కలిసి ఏ మరియు సిలు కలిసి 6 తింటారు. ఇక్కడ బి ఎంత తింటాడు, 1.5 యాపిల్, మొత్తం 7.5 అంటే 15/2 అన్న 7.5 అన్న ఒకటే. 10 రోజుల్లో ఎన్ని తింటారు, ముగ్గురు కలిసి 10 రోజులు చేస్తే, ఇప్పుడు చూడండి, ఏబిసి ఎంత, ఏ ప్లస్ సి ఎంత 6, బి ఎంత 1.5, 7.5. ఓకేనా. ముగ్గురు కలిసి 7.5 యాపిల్ తింటారు. 15/2 అన్న 7.5 అన్న ఒకటే. మొత్తం 10 రోజులు చేశారు కదా ముగ్గురు కలిసి 10 రోజులు చేస్తే 5 15 ఎంత, 75 యాపిల్స్ అయిపోయినాయి. మొత్తం 120 యాపిల్లో 75 యాపిల్స్ పోతే ఎంత, ఓకేనా, 75. 100లో 75 తీస్తే 25 ప్లస్ 20 45 యాపిల్స్ ఉన్నాయి. ఈ 45 యాపిల్స్ ఎవరు తినాలి, బీసీలు ఇద్దరు మానేశారంట. బీసీలు ఇద్దరు మానేస్తే ఇంకా ఏ ఉన్నాడు, ఏ ఎన్ని తింటాడు రోజుకి, 2.5 యాపిల్ తింటాడు. ఓకే, మొత్తం 45 యాపిల్లో రోజుకు 2.5 యాపిల్ తింటే ఎంత, ఈ పాయింట్ పోవాలంటే పైన కింద 10తో మల్టిప్లై చేయాలి. అలా రాసుకున్నాం అనుకో చేయొచ్చు. కానీ చూడండి 2.5 అంటే ఎంత, 5లో హాఫ్. 45 ఎన్నిసార్లు పోతుంది, 9 టైమ్స్. ఓకేనా. ఇది 5 కాదు కదా, 5లో సగం. ఇది సగం కనుక దీన్ని డబుల్ చేయాలి, 18. అర్థమైందా. చూడండి, మల్టిప్లికేషన్ కానీ క్యాన్సిలేషన్ కానీ ఏదైనా కానీ సింపుల్గా చేసుకునే విధంగా చూసుకోవాలి. ఓకేనా. 45లో 5 9 టైమ్స్ పోతుంది. ఇది 5లో హాఫ్ కనుక ఇది డబుల్ అవుతుంది. లేకపోతే మనం చేసినట్టు 10 2.5 × 10, ఈ 10 పోవాలంటే ఇది పాయింట్ పోతుంది. 25 2 5s are 5 5s are 5 9 times 9 × 18 days. ఓకేనా. ఎఫిషియన్సీ మెథడ్ చాలా ఈజీగా ఉంటుంది. కావాలంటే ఒకసారి పాస్ చేసుకుని మళ్ళీ మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇదిగో 18 days, ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక పనిని ఎక్స్ 20 రోజుల్లోను వై 12 రోజుల్లో చేస్తాడు. ఎక్స్ ఒకటి పని మొదలుపెట్టిన 4 రోజుల తర్వాత వై అతనితో చేరి పని పూర్తి చేశాడు. పనికి పట్టిన మొత్తం కాలము చూడండి. ఎక్స్ 20 రోజులు చేస్తాడంట, వై 12 రోజులు చేస్తాడంట. ఎల్సిఎం ఎంత, 60. ఎక్స్ వై 60లో 20 3 సార్లు పోతుంది. 12 60లో 5 సార్లు పోతుంది. ఓకే, ఎక్స్ ఒకటే పని మొదలుపెట్టిన 4 రోజుల తర్వాత మొత్తం 60 యాపిల్స్ ఉన్నాయి. ఎక్స్ రోజుకు 3 తింటాడు,
వై రోజుకి 5 తింటాడు. ఎక్స్ రోజుకు 3 తింటే 4 రోజుల్లో ఎన్ని తింటాడు? 12 తింటాడు. 4 3 12. 60లో 12 తీసేస్తే ఎంత? ఇదంతా రాసుకొని అవసరం లేదు. ఇక్కడ 60లోంచి 12 తీసేస్తే 48. అది అంతా మైండ్ క్యాల్కులేషన్ చేయాలండి. ఓకే, 48 మిగిలినాయి. తర్వాత 4 రోజుల తర్వాత వై అతనితో చేరి పని పూర్తి చేశాడు. అంటే ఇద్దరు కలిసి చేశారు. తర్వాత అంటే ఇద్దరు కలిసి చేస్తే ఎన్ని రోజులు పడుతుంది? ఇతను 3 తింటాడు రోజుకి, ఇతను 5 తింటాడు, మొత్తం 8. ఓకే, 48 యాపిల్స్ ఉన్నాయి. ఇద్దరు కలిసి రోజుకి 8 తింటారు. మొత్తం ఎన్ని రోజులు పడుతుంది? 8 6 సార్లు పోతుంది. ఇది 6 డేస్. ఇతను ఎన్ని రోజులు చేశాడు? 4 రోజులు చేశాడు. 6 + 4 10 డేస్. చూడండి, మొత్తం పని అని అడిగాడా లేకపోతే చివరిలో మిగిలిన పని అని అడిగాడా? అది మనం క్వశ్చన్ లాస్ట్లో ఇస్తాడు, అది జాగ్రత్తగా గమనించాలి. ఓకే, ఫస్ట్ ఆప్షన్ 6 ఇచ్చాడు, మనకు 6 వచ్చింది కదా. ఇది కాదు ఆప్షన్. 6 + 4 10 డేస్. అది క్వశ్చన్ మొత్తం చదవాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ మరియు బిలు కలిసి ఒక పని 30 రోజుల్లో చేయగలరు. 20 రోజులు వారిద్దరూ కలిసి చేసిన తర్వాత బి మానేశాడు. మిగతా పని ఏ ఒక్కడే ఇంకా 20 రోజుల్లో పూర్తి చేశాడు. ఏ ఒక్కడే ఆ పని చేయడానికి పట్టే కాలము. ఏ బిలు ఇద్దరు కలిసి 30 రోజుల్లో చేస్తారంట. 20 రోజులు చేసిన తర్వాత బి మానేస్తే ఏ ఒక్కడే 20 రోజులు, మిగిలిన పని 20 రోజుల్లో పూర్తి చేశాడంట. సో ఎల్సిఎం 60గా తీసుకున్నాం అనుకోండి, 30 తీసుకోవచ్చు. కానీ 60గా ఎందుకు తీసుకున్నాం అంటే పాయింట్లో రాకుండా ఏబీలు ఇద్దరు కలిసి 30 డేస్లో చేస్తారు కనుక మొత్తం 60లో 30 2 టైమ్స్. ఇక్కడ ఏ అనుకుందాం. ఏ కెపాసిటీ ఎంతో కనుక్కోవాలి, తర్వాత చూడండి. ఇద్దరు కలిసి 20 రోజుల్లో చేశారు. ఏబీలు ఇద్దరు కలిసి రోజుకు 2 యాపిల్స్ తింటే మొత్తం 60 యాపిల్స్ ఉన్నాయి. 20 రోజుల్లో ఎన్ని యాపిల్స్ అయిపోతాయి? 40 అయిపోతాయి. ఓకే, 60లో 40 తీసేస్తే ఎంత? మొత్తం 60 యాపిల్స్ ఉన్నాయి కదా, 40 వీళ్ళిద్దరు కలిసి తిన్నారు. ఇంకా 20 ఉంటాయి. 20 ఉంటే బి మానేశాడు. మిగతా పని ఏ ఒక్కడే చేశాడంట. ఏ ఒక్కడే 20 యాపిల్స్ని 20 రోజుల్లో తిన్నాడు. ఓకేనా, 20 యాపిల్స్ ఉన్నాయి, మిగిలిన పని 20 రోజుల్లో పూర్తి చేశాడు. అంటే రోజుకి ఎన్ని తింటాడు? 1 తింటాడు. ఇతని కెపాసిటీ ఎంత? 1. ఓకేనా, అప్పుడేమన్నాడు? ఏ ఒక్కడే చేస్తే ఆ పని పూర్తి కావడానికి పట్టే కాలం అన్నాడు. రోజుకు 1 తింటే మొత్తం ఎన్ని యాపిల్స్ ఉన్నాయి? ఏ మొత్తం పని 60 యాపిల్స్ ఉన్నాయి. రోజుకు 1 తింటే 60 రోజులు పడుతుంది, 60 డేస్. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. టైమ్ అండ్ వర్క్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎస్ఐకి అయితే 10 to 12 క్వశ్చన్స్ ఇస్తాడండి. వెరీ వెరీ ఇంపార్టెంట్.